Wow! Oh my god. Oh my gosh! హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఇవాళ మీకు అప్పటికే అర్థమైపోయేసుంటుంది నాకు తెలిసి. షాపింగ్ అయితే పెడుతున్నాను. దట్టు షాపింగ్ కూడా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్‌లో కూడా 1 గ్రామ్, 2 గ్రామ్స్ నుంచి కూడా మనం ఎలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఈవెన్ బీడ్స్ ఎంత కాస్ట్ పడతది. మనం ఇన్ కేస్ ఏదన్నా ఒక బీడ్స్ జ్యువెలరీ కొనుక్కోవాలంటే ఎంత ప్రైస్ ఉంది, ఎంత కాస్ట్ పడుతుంది. ఇప్పుడుండేటువంటి బంగారం ధరలకి భయపడి బంగారాన్ని ముట్టుకోవడమే మానేస్తున్నాము. సో చిన్న పెద్ద ఫంక్షన్స్, అకేషన్స్ దేనికైనా కొంచెం ట్రెండీగా ఉండాలా, అప్డేటెడ్‌గా ఉండాలా. నెక్స్ట్ బీడ్స్ అంటే చాలామంది చెవు కోసుకుంటారనమాట. అందులో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి. సో తన కోరిక మీద పార్ట్ 2 అయితే ఎక్సలెంట్ మోడల్స్, డిజైన్స్ లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు బీడ్స్ జ్యువెలరీ కలెక్షను దట్టు ఎంతెంత కాస్ట్ పడుతుంది ఈవెన్ బీడ్స్ కూడా అన్నది క్లారిటీగా అయితే ఇవాళ వీడియోని షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఒక లైక్ ఇచ్చేసిండ లైక్ ఇస్తే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో టోటల్ మన బీడ్స్ కలెక్షన్లో మొత్తం వెయిట్ 21.240 అనమాట. దాంట్లో నుంచి 17.240 తీసేసి 3.324 అంటే గోల్డ్ వెయిట్ 3.3.5 అంటే 3 గ్రాముల 3.5 గింజలు అయితే గోల్డ్, రిమైనింగ్ వచ్చి బీడ్స్ వెయిట్ అనమాట. సో ఇది బాగానే ఉంది. గోల్డ్ అయితే మాకు ఐడియా ఉంది గోల్డ్ ప్రైస్ ఎంత ఏమని తెలుస్తుంది. మరి బీడ్స్ ప్రైస్ ఎంత ఉంటుంది అని నన్నైతే లాస్ట్ టైం కానీ క్వశ్చన్ అడిగారనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. మేము ఆన్లైన్లో చూసాము, యూట్యూబ్లో చూసాము. బీడ్స్ అయితే డిఫరెంట్ ప్రైజెస్ అయితే చెప్తా ఉన్నారు. ఒక దగ్గర 6,000 అంటున్నారు, ఒక దగ్గర 1,000 రూపాయలు అంటున్నారు, ఒక దగ్గర 1,500 అంటున్నారు, ఒక దగ్గర 5,000 అంటున్నారు. ఇదైతే ఎంత ఉంటుంది అని మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది కదా. నేనైతే చూపించేస్తాను చూడండి. వాళ్ళు 4,460 రూపాయలకి ఈ బీడ్స్ అంటే ఈ కలర్ కాంబినేషన్ అంటే గ్రీన్ ఉంది, పింక్ ఉంది, మెరూన్ ఉంది, రెడ్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ బీడ్స్ దీని లెంత్ని బట్టించి కూడా ప్రైస్ అయితే మారిపోతుంది అనమాట. సో నేను చెప్పినట్టుగా బీడ్స్ ప్రైస్ ఎంత, గోల్డ్ ప్రైస్ ఎంత, ఇందులో గోల్డ్ వచ్చి 916 వాడారండి. ప్యూర్ 22 క్యారెట్స్ గోల్డ్ అయితే వాడారనమాట. సో దీంట్లో హాల్ మార్కింగ్ అట్లాంటివి అయితే నేను ఇంకోసారి మీకు వీడియోని షేర్ చేస్తాను. ఎందుకంటే మన సిస్టర్స్ బాగా అడుగుతూ ఉన్నారు, హాల్ మార్కింగ్ ఉందా, నెక్స్ట్ ఇది ఎన్ని క్యారెట్స్, ఎంత వెయిట్ ఉంది, ఇవన్నీ కానీ అడిగారు అనమాట. సో వాళ్ళు క్లియర్గా నేను ఇప్పుడు ట్యాగ్లో చూపించాను కదా టోటల్ వెయిట్ ఎంత ఉంది, అందులో బీడ్స్ వెయిట్ ఎంత ఉంది, నెక్స్ట్ గోల్డ్ వెయిట్ ఉంది. ఇంకొక డౌట్ కూడా వచ్చింటుంది మీకు, వీళ్ళు ఏమైనా చెప్పేస్తున్నారు ఓవరాల్గా మనం ఎలా అంటే సేమ్ అదే వెయిట్ ఉన్నటువంటి బీడ్స్ని వచ్చి ఎన్ని అయితే కౌంట్ ఉందో అన్ని బీడ్స్ని వాళ్ళు విడిగా పెట్టుకొని దాన్ని వెయిట్ వేసి దీంట్లో నుంచి ఆ వెయిట్ని తీసేస్తారనమాట. సో మన డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇంకా కొంచెం డిఫరెంట్ మోడల్స్ లాస్ట్ టైంతో కంపేర్ చేసి ఇప్పుడు కొంచెం బాగా ట్రెండీగా ఉంది. నెక్స్ట్ ప్లెయిన్ ఉంది, గజ్జల మోడల్ ఉంది, గంటల మోడల్ ఉంది, కింద డాలర్ కానీ వచ్చేసింది అనమాట. నేను చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ఉంది. ఇది టోటల్గా 20.60 ఉంది. అందులో 16.522 మిల్లీగ్రాముల టోటల్ బీడ్స్ వెయిట్ ఉంటే రిమైనింగ్ గోల్డ్ ఉందన్నమాట. ఇది 4,750 రూపాయలు. కలర్ని పట్టించి కూడా కాస్ట్ మారిపోద్దంట. సో ఎవర్ గ్రీన్ నాకు బాగా నచ్చినటువంటి బీడ్స్లో ఇవి ఒక రకమని నేను చెప్తాను. ఎందుకంటే లుక్ వైజ్ కానీ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్గా సూట్ అయ్యేటువంటి కలర్ ఇదైతే నేను ఒప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో కూడా కొన్ని మోడల్స్ కానీ ఉన్నాయి. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇలా అనర్గళంగా మీతో చెప్తున్నది కూడా బీడ్స్ కలెక్షన్ ఎక్సలెంట్ ఉందబ్బా. నిజంగా ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అస్సలు నాకు కుదరక వాయిస్ ఓవర్ ఇవ్వలేక కొన్ని షార్ట్స్ కానీ అప్లోడ్ చేశాను. కానీ నాకు తెలిసిన కొత్త ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను. సో ఈ ఛానల్లో అప్లోడ్ చేసేదానికి అస్సలు కుదరలేదు. కొంచెం వర్క్ హెవీగా ఉండడము, మధ్యలో టెంపుల్కి వెళ్ళాల్సి రావడము, ఇలాంటి వాటి వల్ల కొంచెం లేట్ అయింది. కాకపోతే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మన సిస్టర్స్ కానీ అడిగారు డైలీ వీడియోస్ పెట్టండి అక్క అనేసినని. ఇదైతే నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. నేను స్టార్టింగ్ అని పెట్టాను కదా బిట్టు, ఇవి కంప్లీట్గా ఏదో కోరల్స్ ఏదో అంటారంట. నాకు ఎగ్జాక్ట్గా ఈ డీటెయిల్స్ అయితే ఎగ్జాక్ట్ నేమ్స్ కానీ పెద్దగా ఐడియా లేదు. కానీ సోకర్ అంటాం చూడండి, మనం గోల్డ్ సోకర్ మీద ఇలాంటి టైపు ఒక 4-5 గ్రాములు పెట్టేసి చేంజ్ చేసుకున్నాము అంటే
ఈజ్ నన్ అదర్ దెన్ అనొచ్చు అనమాట. ఎందుకంటే డ్రెస్ మ్యాచింగ్ ఉంటుంది, కలర్ కాంబినేషన్ ఉంటుంది, లైట్ వెయిట్తో గోల్డ్కి ఏమాత్రం డోకా లేకుండా 916 అండోయ్. మనకి ఎప్పుడైనా కూడా తక్కువ వెయిట్లో మనం ప్లాన్ చేసుకుంటాము. ఏదైనా సేవింగ్స్ చేసినా కూడా, చిట్టు కట్టినా కూడా తరుగుకులు లేకుండా ఓల్డ్ బీడ్స్ మనకి ఇన్ కేస్ బీడ్స్ తక్కువ ప్రైస్కి ఎక్కడైనా దొరికినా కూడా మనం కస్టమైజ్ చేయించుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. వెనకాల వచ్చి థ్రెడ్ పెట్టినారు కానీ మనకు కావాలంటే హూక్ కానీ చైన్ కానీ అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు. దాని మీద ఇదైతే ఎక్సలెంట్ అంటాను నేను. యాక్చువల్గా వీడియోలో పెద్దగా అంత బాగా అనిపించలేదు కానీ స్కై బ్లూ లైట్ కాలర్ కాంబినేషన్లో దీనికి పెండెంట్ వచ్చిందండి. ఈవెన్ పెండెంట్ కానీ అదే స్కై బ్లూ కింద హ్యాంగింగ్ ఇవి డ్రాప్స్ అయితే బీడ్స్ ఇచ్చేశారు. డ్రెస్ మీద కన్నా శారీస్ మీద కానీ లంగా వన్నీల మీద కానీ ఒక్కటి వేస్తే చాలబ్బా, ఇంకేం అవసరం లేదు. వెయిట్ ఎంత అనుకుంటున్నారు? గోల్డ్ వెయిట్ వచ్చి 6.7 గ్రామ్స్. ఆ డాలర్కి ఆ కింద బీడ్స్ ఉంది కదా, నెక్స్ట్ హూక్ వచ్చేస్తుంది బ్యాక్. సో దానికోసమని కొంచెం నాకు తెలిసి ఆల్మోస్ట్ 7 గ్రామ్స్ వెయిట్లో ఉండేటువంటి బీడ్స్ జ్యువెలరీ ఇది ఒకటి అంటాను. తక్కువ వెయిట్ నుంచి 4 గ్రామ్స్, 5 గ్రామ్స్, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్, 1.5 గ్రామ్స్ బీడ్స్ జ్యువెలరీ కూడా ఉందండి. మన లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. కుదిరితే నాకు డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి అయితే చూస్తాను. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 కింద తీసేసుకుందాము. సో నాకైతే అది ఒక్కటే వేస్తే ఎలా ఉంటుంది అని అయితే అనిపించింది అనమాట. సో ఇంకా ట్రై చేశాను. ఇంక అట్లా కాదన్న మెల్లో ఉన్నటువంటి లాకెట్ని తీసి కానీ నేను ట్రై చేశాను, కాకపోతే క్యాప్చర్ చేయలేదు. కానీ లైటింగ్ ఎఫెక్టు ఏమో నాకు మొబైల్కి అంత క్లారిఫికేషన్ కనిపించలేదు కానీ ఎక్సలెంట్ అయితే ఉందబ్బా. ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ బీడ్స్ని స్కై బ్లూ కలర్ బీడ్స్ అనమాట. దీన్ని ఏమంటారు మీకైతే తెలిస్తే కామెంట్ అయితే పెట్టేసిండబ్బా. సో ఎందుకోసం అంటే ఇది డైరెక్ట్గా అంటే మనం డైరెక్ట్గా చూసాము అంటే అంత ఎక్సలెంట్ ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. దీన్ని కొంచెం లెంత్ లాంగ్ చేసుకోవచ్చు, షార్టన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనము కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా బీడ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇలా ఉండాలా, ఈ మోడల్లో ఉండాలా. ఇంకొకటి వచ్చి ఇవి కొంచెము డిఫరెంట్గా ఒక డాలర్కి వెనకలు వచ్చి బ్యాక్ ఒక పిన్ లాగా పెట్టేసి ఒకదానికొకటి అటాచ్ కాకుండా డార్క్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్లో మధ్యలో వచ్చి గోల్డ్ బీడ్స్ కానీ ఇచ్చారు. అంత డెప్త్గా నేను ఇన్ కేస్ రివర్స్లో పెట్టి కానీ చూపెడతాను చూడండి. నాకైతే ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ అనిపించిన వాటిలో ఆ బీడ్స్ కలెక్షన్ ఒకటి. మీరు అనొచ్చు 7-8 గ్రామ్స్ అయితే మనం చేయించేసుకోవచ్చు కదా, గోల్డ్లోనే తీసుకోవచ్చు కదా అని. 7-8 గ్రామ్స్లో అంత హెవీ లుక్ హెవీ అపియరెన్స్ అయితే రాదబ్బా. అందుకనే ఎప్పుడు కానీ బీడ్స్ కలెక్షన్ అంటే చాలామంది మొగ్గు చూపుతారు, ఇష్టపడతారు. ఎక్కువగా కొంచెం వాటి కాస్ట్ ఎంతైనా ఎక్స్పెన్సివ్ అయినా కూడా కొన్ని అయితే వాడుతూ ఉంటారు. కొందరికి జాతకానికి సంబంధించి వాడుతూ ఉంటారు, కొంతమంది లుక్ వైజ్ వాడతారు. ఇది పెరల్స్ అండి, లైట్ కలర్ 2 లైన్లు వచ్చేసి కింద ఒక 3 గ్రామ్స్లోని డాలర్ వచ్చింది. హూక్తో కూడా కలిపి 3.5 గ్రామ్లో అయితే మనకైతే ఇంత హెవీ లుక్ ఉండేటువంటి ఇది వచ్చిందనమాట. మనము చిన్న సైజు ఫంక్షన్స్కి అయినా కూడా ఒక లైట్ సన్నని నెక్లెస్ ఏదన్నా వేసుకొని ఈ యొక్క లాంగ్ హార్ అంటే ఈ యొక్క నల్ల వైట్ బీడ్స్ చైన్ వేసేసుకొని వెళ్ళిపోయాము అంటే సూపర్ ఉంటుంది. యాక్చువల్గా నేను శారీ డ్రాపింగ్ చేసుకొని వెళ్తే ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో అనుకోకుండా వెళ్ళైతే వీడియోస్ తీయడం వల్ల ఇందులో వైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది, 2 లైన్లే ఉందన్నమాట. సింపుల్గా ఉంది పెండెంట్ కానీ. సో ప్లెయిన్ వచ్చి ఒక దాన్ని ఏమంటారు గోపురం టైప్లో స్టెప్ వైజ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి నాకు బాగా ఇష్టమైనటువంటి కలర్ కాంబినేషన్లో ఇది మధ్యలో వచ్చి డాలర్ టైప్లో ఇచ్చారండి. అది గోల్డ్ గోపురం లాగిచ్చి కింద వచ్చి ఒక హ్యాంగింగ్ బీడ్ ఇచ్చారు. మనకి ఇష్టమైన కలర్ కాంబినేషన్లో ఉండేటువంటి బీడ్స్ జ్యువెలరీ అనమాట. ఇదేమన్నా పెద్ద వెయిట్ అయిపోతుందా ఏమో అనుకుంటే 4 గ్రామ్స్ లోపలే పడ్డదబ్బా. నిజంగానే ఎక్సలెంట్ ఉంది. కాకపోతే ఈ బీడ్స్ కాస్ట్ వచ్చి 4500 అన్నారు. మీ దగ్గర కనుక ఉంటే మేము కస్టమైజ్ చేయించి మీ బీడ్స్తోనే మీకు నచ్చట్టు మేము రెడీ చేసి ఇస్తామని అయితే వాళ్ళు చెప్పారనమాట. అది విషయము. సో మనకి బీడ్స్ జ్యువెలరీ అంటే నచ్చేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, కావాలనుకునేవాళ్ళు, ఇంకొకటి వచ్చి తక్కువ వెయిట్లోని అంటే తక్కువ బంగారంతోనే ఎక్కువ అంటే లుక్ వచ్చేటువంటి జ్యువెలరీ కావాలనుకునే వాళ్ళు కానీ, నెక్స్ట్ వచ్చి మా జ్యువెలరీకి ఏ విధమైన డోకా లేకుండా నాకు లుక్ వైజ్ బాగుండాలి, ఫంక్షన్స్కి పార్టీ వేర్గాను ఉండాలి, అప్డేటెడ్ వెర్షన్గా ట్రెండింగ్గా ఉండాలనుకునే వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ స్వీటు, హెవీ లుక్, లైట్ వెయిట్ జ్యువెలరీ
తక్కువ డబ్బులతోని తక్కువ బంగారంతోని హెవీ లుక్. ఇదైతే చెప్తున్నాను 1.5 గ్రామేనండో. నిజంగానే 1.5 గ్రామ్లో ఇంత హెవీ లుక్ ఉన్నటువంటి బ్లాక్ బీడ్ జ్యువెలరీ అయితే అద్దరిపోతుంది. మనకి సింపుల్ ఒక సరం ఇచ్చేసారు అంటే చైను రెగ్యులర్గా వేసుకునేదానికి కానీ, మామూలుగా మనం డ్రెస్సెస్ మీదకి కానీ, శారీస్ మీదకి కానీ సింపుల్గా ఒక వరుసలో నలుబూసల దండ కావాలని అందరూ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. ఈ విధంగా సింపుల్గా ఒక లైన్ తీసుకోవాలన్నా కూడా 6 గ్రామ్స్ 5 గ్రామ్స్ లేనిదే రాదు అనుకునే వాళ్ళు కానీ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది 2 సైజెస్ ఉందన్నమాట. నెక్కి ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం లెంత్కి మనము నల్లపూసలు ఎంత పెంచుకున్నామంటే అంత హైట్ అయితే వస్తుంది. నేనైతే నాకు డ్రెస్ మీద పెద్ద అనిపించలేదు కదా అని కొంచెం నెక్కి అయితే కొంచెం ఇది చేసుకొని హ్యాంగ్ చేసుకొని అయితే చూపించాను. కింద అయితే హ్యాంగింగ్ సూపర్ అబ్బా. చిన్న చిన్న కాసులు, అది లక్ష్మీ కాసులు అయితే కాదు, మామూలుగా అంటే ఒక బీట్ టైప్లో వచ్చినది. అవన్నీ అంటే ఇన్ని గ్రామ్కి ఒక 7 అని 6 అని అట్లయితే వస్తాయన్నమాట. సో అట్లాంటివి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. నాకు బాగా నచ్చిన వాటిలో సోకస్ అనమాట. సోకస్లో ఇదొక రకము, ఇంతకుముందు ఒక రకం వేసాను కదా, ఇదొక రకము. ఇది లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది, ఇంకొకటి వచ్చి మామూలు పెండెంట్ అయితే వచ్చింది. మనకి ఏ పెండెంట్స్ వచ్చినా కూడా ఏ కలర్ బీడ్స్ అయితే వాడతామో దానికి హ్యాంగింగ్గా అదే కలర్ కాంబినేషన్లో బీడ్స్. ఇది పింక్ ఉంది, మెరూన్ ఉంది, 2 కలర్లు ఉంది. సోకస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి అయితే మన గోవింద నామాలు వస్తాయి చూడండి, ఆ టైప్లో శంకు చక్రాల టైప్లో అయితే ఇంకొకటి ఉందన్నమాట. కాకపోతే ఇది లెంత్ అంటే 4 వరుసలు 3 వరుసలు ఇట్లా వస్తాయి కదా, ఇక్కడ వచ్చి తక్కువ వరుసల్లోనే బీడ్స్ వచ్చేసినాయి. కొంచెం కాస్ట్ తక్కువలో కావాలంటే మాత్రం ఇలా ప్లాన్ చేసుకొని మనం పర్చేస్ చేసేసుకోవచ్చు. కానీ ఇందులో కూడా మనము కలర్ కాంబినేషన్స్ మార్చుకోవచ్చు. సైజు మళ్ళీ షేపు, ఆ యొక్క బీడ్స్ ఉంది కదా, ఓవల్ షేప్లో కొన్ని ఉంటాయి, బాక్స్ టైప్ కొన్ని ఉంటాయి, రౌండ్గా కొన్ని ఉంటాయి. నెక్స్ట్ దాని తగ్గట్టు మనం పెండెంట్ సెలెక్ట్ చేసుకొని మనం సెట్ చేసుకున్నాము అంటే మనకి సోకర్ లాగాని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది 3 వరుసలు వచ్చింది. కొంచెం ఓవల్ షేప్ కన్నా ఒక రొంత బాల్ టైప్లో వచ్చేసి చూసేదానికి కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా ఎవరన్నా కొనుక్కోవాలన్నా, లైట్ వెయిట్లో కావాలన్నా, అన్నట్టు దీని వెయిట్ వచ్చి 4.3 అనమాట. అరౌండ్ 4.5 గ్రాముల్లోని మనకి ఇంత హెవీగా ఉండేటువంటి సోకర్ సెట్ అయితే వచ్చేసింది. సో ఎవరైనా ఇలా సోకర్ వేసేసుకొని చైన్ కానీ నలుబూసల దండ కానీ లేదు అదేం వద్దు, నాకు సింపుల్గా కావాలా, హెవీ లుక్ ఉండాలి, సరుడున్నా చాలండి, ఇలా అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సూటబుల్గా సెట్ అయ్యేటువంటి బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇవాళ నాకు తెలిసినంత వరకు మాక్సిమం నేను షేర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా మోడల్స్ కావాలన్నా కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. సో నేను ఆల్రెడీ కొన్ని అయితే లాస్ట్ వీడియోలో చూపెట్టినాను, అవి ఏమన్నా రిపీట్ అయితే కాలేదు మ్యాక్సిమము. ఇంకేదైనా రిపీట్ అయితే మాత్రము లేదు చూడలేదంటే మాత్రం నా ఓల్డ్ వీడియోని అయితే ఒకసారి చూసేసిండి. సో ఇది వచ్చి బ్లాక్ బీడ్స్లోని మనము మామిడి పిందులు అంటాం చూడండి, ఆ టైప్లో వచ్చినటువంటి 2 వరుసలో ఉండేటువంటి నల్లబూసలకి నెక్స్ట్ 5-6 నల్లబూసలకి ఒక గోల్డ్ బాల్ వస్తుందన్నమాట. చాలా చిన్న బాల్స్. అవి ఎలా అంటే మనము 1 గ్రామ్కి 8 నుంచి 12 వరకు వస్తాయి. నేను మ్యాక్సిమం వేసుకుంటా ఉంటాను చూడండి, మల్టీ కలర్ గ్రీన్ కలర్ బీడ్స్ది. ఇక్కడ వచ్చి 2 గ్రామ్స్లోనే వచ్చింది. కాకపోతే ఇది ప్లెయిన్ వచ్చి కింద ఒక లక్ష్మీ కాసులు అయితే వచ్చేసాయి అనమాట. 2 గ్రామ్స్ నుంచే మనకి బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంది. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఉండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా.